ఒక మహిళను ఎవరైనా మోసం చేశారంటే పెద్ద ఎత్తున మహిళా సంఘాలు రోడ్లపైకి వస్తాయి. వాళ్ళ యొక్క అభిప్రాయాలు ప్రెస్ మీట్‌ల ద్వారా చెప్తారు. కానీ అదే ఒక మగాడికి అన్యాయం జరిగితే ఏ మహిళా సంఘాల నుంచి ఒక్క మహిళ కూడా ఆ మగాడికి సపోర్ట్‌గా మాట్లాడరు. కనీసం ఆ మగాడి కోసం మిగతా మగవాళ్ళు కూడా మాట్లాడని పరిస్థితి ప్రస్తుతం సమాజంలో నెలకొంది. మీరేమంటారు? ఎంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంది? ఎంతమంది మగాళ్ళకి అన్యాయం జరుగుతుంది? లెక్కలు తీయండి. అంటే ఎక్కువ ఎవరికి జరుగుతుంది? మహిళలకేనా? మహిళలకే జరుగుతుంది. హ్మ్. అవునన్నా, కాదన్నా ఇది పురుషాధిక్య సమాజం. హ్మ్. ఓకే. హ్మ్. పురుషులాధిపత్యమే ఉంటుంది. ఎక్కడన్నా అరాకొరాగా ఒక చోట మహిళ వల్ల మగాడికి అన్యాయం జరిగుండొచ్చు. హ్మ్. జరిగుండదని కాదు. హ్మ్. కానీ అప్పుడేమవుతుందంటే, ఇప్పుడు పత్రికల్లో ఒక జోకుంది. కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు. హ్మ్. మనిషి కుక్కను గరిస్తే వార్త. హ్మ్. అలాగే మగాడు ఆడదానికి అన్యాయం చేస్తే అది పెద్ద వార్త కాదు. కానీ ఆడది మగాడికి అన్యాయం చేస్తే మటుకు పెద్ద వార్త. అందువల్ల మీకు ఎవరైనా ఒక లేడీ అన్యాయం చేసిందనగానే చాలా పెద్ద బ్లో ఔట్ అవుతుంది. హ్మ్. దాని గురించి పెద్ద చర్చ నడుస్తుంది. అంతే తప్ప ఎప్పుడూ కూడా మగాడి వల్లనే ఆడవాళ్ళకి ఎక్కువ అన్యాయం జరుగుతుంది.